శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. గణనాథ, ఈరోజు వరకు మొదటి 8 అధ్యాయాలు దిగ్విజయంగా వాటి శ్లోకాల యొక్క తాత్పర్యం తెలుగు ఇంగ్లీష్లో చదువుకొని వాటి అర్థాలను తెలుసుకోవడానికి మమ్మల్ని ఆస్వాదించావు. ఈరోజు 9వ అధ్యాయం మొదటి 7 శ్లోకాలు రాజవిద్య రాజగృహ యోగ అనే ఈ అధ్యాయంలో మేము తెలుసుకోబోతుంది పరమగుహ్య జ్ఞానం యొక్క మొదటి 7 శ్లోకాలు, వాటి యొక్క తాత్పర్యము తెలుగు ఇంగ్లీష్లో తెలుసుకోబోతున్నాం. మొదటిగా మొదటి శ్లోకం. శ్రీ భగవాన్ వాచ ఇదం తుతే గుహ్యాతమం ప్రవక్ష్యామ్యానుసూయవే జ్ఞానం విజ్ఞానసహితం యజ్ఞాత్వా మోక్షజే శుభాత్. వీటి మొదటి శ్లోకం యొక్క తాత్పర్యం ఏమిటంటే మనం ఈ విధంగా చదువుకోవచ్చు. శ్రీకృష్ణ భగవానుడు పలికాడు, ఓ ప్రియమైన అర్జున, నీవు నా పట్ల ఎన్నడును అసూయ కలవాడవు కానందున అనుభవ సహితమైన ఈ గుహ్యతము జ్ఞానమును మరియు విజ్ఞానమును నీకు తెలియజేసేదను. దీని నెరిగి నీవు భౌతిక జీవన స్థితి క్లేశము నుండి విముక్తుడవు కాగలవు అని ఈ శ్లోకం యొక్క తాత్పర్యాన్ని మనం ఈ విధంగా 9వ అధ్యాయం పరమగుహ్య జ్ఞానం అనే ఈ 9వ అధ్యాయంలో మొదటి శ్లోకం ఈ విధంగా చదువుకోవచ్చు. Now we are going to start 9th chapter, Raja Vidya Rajagruha Yoga, presented clearly, accurately about the discussion between Lord Sri Krishna and Arjuna. First verse, the blessed Lord said, I shall reveal to you this most confidential knowledge. Along with realization, knows this, you shall be freed from suffering. Krishna introduced the highest secret knowledge, which grants liberation when truly understood. తదుపరి మనం రెండో శ్లోకం ఈ విధంగా చదువుకుందాం. రాజవిద్యా రాజగుహ్యం పవిత్రమిదం ఉత్తమం ప్రత్యక్షావగమం ధర్మం సుసుఖం కర్తవ్యం. ఈ రెండో శ్లోకం యొక్క తాత్పర్యం ఏంటంటే మనం 9వ అధ్యాయంలో రెండో శ్లోకం యొక్క తాత్పర్యం ఈ విధంగా మనం చదువుకోవచ్చు. ఈ జ్ఞానము విద్యలకు రాజు వంటిది. ఇది రహస్యములన్నిటిలోకి పరమ రహస్యమైనది. పరమ పవిత్రమైన ఈ జ్ఞానము అనుభవపూర్వకంగా ఆత్మ యొక్క ప్రత్యక్షానుభూతిని కలుగుచేయుట చేత ధర్మం యొక్క పరిపూర్ణ స్థితియే ఉండును. ఇది శాశ్వతమైనది మరియు ఆచరించుటకు మిక్కిలి సుఖకరమైనదని మనం ఈ విధంగా మనం ఈ రెండో శ్లోకం యొక్క తాత్పర్యంగా మనం చదువుకోవచ్చు. Second verse of the 9th chapter conveys that the knowledge is king of education, the most secret and the purest. It is a directly experienced, righteous, easy to practice and imperishable. Bhakti Yoga is a pure, practical, joyful and eternal. ఇక మూడో శ్లోకం మనం చదువుకుంటే మూడో శ్లోకం ఏం చెప్తుందంటే
అశ్రద్ధాదానః పురుషా ధర్మస్యాస్య పరం తపా అప్రాప్య మాం నివర్తంతే మృత్యు సంసార వర్తమని. ఇవి ఈ మూడో శ్లోకం యొక్క తాత్పర్యం ఏమిటంటే, మనం తొమ్మిదో అధ్యాయంలో మూడో శ్లోకం యొక్క తాత్పర్యం, ఓ శత్రుంజయుడా, ఈ భక్తియుక్త సేవలో శ్రద్ధ లేనివాడు నన్ను పొందలేరు. అందుచేతే వారు ఈ భౌతిక జగత్తులోని జనన మరణ మార్గమునకే తిరిగి వత్తురు అని ఈ మూడో శ్లోకం యొక్క తాత్పర్యం మనం ఈ విధంగా తెలుసుకోవచ్చును. Now, third verse of the chapter 9, it conveys that those without faith in this path do not attain me. O Arjuna, return to the cycle of birth and death. Faith is eternal for liberation. Without it, one remains in the samsara. ఇక 4వ శ్లోకంలో మనం చదువుకుంటే, మమ తతమిదం సర్వం జగదవ్యక్తిమూర్తినా మస్త్యాని సర్వభూతాని నః చాహం తేష్వావస్థితః. ఈ 4వ శ్లోకం యొక్క అర్థం ఏంటంటే, అవ్యక్త రూపములో కూడిన నాచే ఈ సమస్త జగత్తు వ్యాప్తమైనది. జీవులన్నీ నాలో కలవని, కానీ నేను వానిలో లేను అని చెబుతూ పద్మపురాణంలో ఈ శ్లోకం చెప్పారు. అతః శ్రీకృష్ణామాది న భవేత్కామిమేంద్రియై సేవోన్ముఖే హి జిహ్వాదౌ స్వయమేవ స్ఫురత్యధః. భక్తిరసామృత సింధువు 1-2-234లో ఈ శ్లోకం తాత్పర్యం కూడా మనం 4వ శ్లోకంకి అనుసంధానంగా మనం చదువుకోవచ్చును. Verse 4 of the chapter 9, Paramaguhyam Jnanam, which implies that by me, in my unmanifest form, the entire universe is pervaded. All beings exist in me, but I am not dependent on them. God pervades everything yet remains transcendent. తదుపరి 5వ శ్లోకం ఈ విధంగా చదువుకోవచ్చు. నచా మత్స్థాని భూతాని పశ్యమే యోగమైశ్వర్యం భూతాభృన్న చ భూతోస్తు మమతాత్మభూతా భావనః. ఈ 5వ శ్లోకం యొక్క తాత్పర్యం ఏం చెప్తుందంటే, నచా భూతస్థాని అంటే ఆయనను సృష్టించబడిన సమస్తం నాలో స్థితిని కలిగి ఉండదు. అచింతమైన నా యోగైశ్వర్యమును చూడుము. నేను సర్వజీవులను పోషించున్నవాడైనను సర్వవ్యాపకుడైనను ఈ వ్యక్త జగత్తులోని భాగమును కాను, కానీ నేనే ఈ సర్వ సృష్టికి మూలకారుడును అని మనం 5వ శ్లోకం యొక్క తాత్పర్యం ఈ విధంగా మనం చదువుకోవచ్చు. The 5th verse, which implies that, and at being do not truly dwell in,
Behold, by divine mystery, I sustain all beings but am not contained in them. This reveals the Ishvara Yoga. God supports all but is beyond all. తదుపరి మనం 6వ శ్లోకం ఈ వీడియోలో మనం చివరగా యదా కాసస్థితో నిత్యం వాయుః సర్వత్ర గో మహాన్ తథా సర్వాణి భూతాని మత్సానిత్యుపదారయాం. ఈ 6వ శ్లోకం యొక్క తాత్పర్యం ఏంటంటే, మనం సర్వత్రా వీచునట్టు ప్రచండ వాయువు సదా ఆకాశంలోనే స్థితి కలిగి ఉండునట్లుగా సమస్త జీవులు నాలో స్థితిని కలిగి ఉన్నవని గ్రహింపుము. అదేవిధంగా బ్రహ్మ సంహిత 5:52లో ఉదహరించినట్టుగా యచ్చక్షురేష సవిత సకల గ్రహాణాం రాజా సమస్త సురమూర్తి శేషాచేద తేజః యస్యాజ్ఞాయ భ్రమతి సంవృతా కాలచక్రో గోవిందమాది పురుషం తమహం భుజామి. ఇది సూర్యచలనము. పరమపురుషుని నేత్రము సూర్యుడిగా పరిగణించబడినని మరియు అతడు వేడి వెలుతురులను ప్రసరింపజేయుటకు బ్రహ్మాండమైన శక్తిని కలిగి ఉండునని చెప్పబడును. ఈ విధంగా మనం 6వ శ్లోకం యొక్క తాత్పర్యాన్ని మనం తెలుగులో తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఇంగ్లీష్లో చదువుకుందాం. యాజ్ ది మైటీ విండ్ రెస్ ఇన్ స్పేస్ వైల్ మూవింగ్ ఎవ్రీవేర్, సో ఆల్ బీయింగ్స్ ఎగ్జిస్ట్ ఇన్ మీ. ఆల్ ఎగ్జిస్ట్ డిపెండ్స్ ఆన్ గాడ్ అండ్ జస్ట్ యాజ్ ఎయిర్ డిపెండ్స్ ఆన్ స్పేస్. ఇది 6వ శ్లోకం యొక్క తాత్పర్యం. మనం చివరగా 7వ శ్లోకం చదువుకుందాం. సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికాం కల్పక్షయే పునస్తాని కల్పౌధో విసృజామ్యహం. ఈ 7వ శ్లోకం ఏం చెప్తుందంటే, ఓ కౌంతేయ, కల్పాంతరం సమస్త జీవరాశులు నా ప్రకృతిలో ప్రవేశించును. మరొక కల్పారంభమున నా శక్తిచే నేను వాటిని తిరిగి సృష్టింతును అని మనం 7వ శ్లోకం యొక్క తాత్పర్యాన్ని ఈ విధంగా మనం చదువుకోవచ్చు. At the end of a cosmic cycle, all beings enter my nature, O Arjuna. At the beginning of creation, I manifest them again. Krishna explains the cycle of creation and dissolution governed by divine will. The key takeaways from this slokas 1 to 7 from the chapter 8: supreme spiritual knowledge, importance of faith, God's all pervasiveness and transcendence, cosmic creation and the dissolution. ఈ వీటితో ఈ 7వ శ్లోకంతో మనం ఈనాటి ఈ వీడియోని పరిసమాప్తం చేసుకుంటూ, సర్వే జనా సుఖినో భవంతు, సర్వసమస్త సమ్మంగళాని తంతో అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మామృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి.